ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది. అనుకున్నట్టుగానే గతంలో కూడా నేను వీడియోస్లో మీకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి 2026లో ప్రిపరేషన్ చేయండి అని. మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ఒక ప్రెస్ మీట్ ద్వారా అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ టీజీపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇక తప్పకుండా నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఒక గుడ్ న్యూస్ అయితే మనకు వినిపించినట్టే ప్రభుత్వం. సో అనుకున్నట్టుగానే మనకు నిన్న కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. 3 జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలో మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానివ్వండి, అదేవిధంగా డిఎల్ కానివ్వండి, జేఎల్ లాంటి నోటిఫికేషన్లు కూడా భవిష్యత్తులో డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రభుత్వము మరి ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ జాబు క్యాలెండర్ మీద దృష్టి సారించినట్టు మనకు అర్థమవుతుంది. ఒకసారి మనము నిన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 290 ఏఈఈ పోస్టుల భర్తీకి చర్యలు. ఆర్ఎండ్బి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఖాళీలు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనం ఇవాళ వెలుగు దినపత్రిక, అన్ని ప్రధాన దినపత్రికలలో మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఈ 3 వేర్వేరు నోటిఫికేషన్లు ఏవైతే రిలీజ్ చేయడం జరిగిందో దీంట్లో మనకి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఆర్ఎన్బిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్లే. రాబోయే రోజులలో జనరల్ డిగ్రీతో అదేవిధంగా మనకు 10th క్లాస్తో కూడా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇక గరిష్ట వయోపరిమితి మనకు ఆల్రెడీ 10 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనకు జనరల్లోనే 44 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో www.tgpsc.gov.in ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డేట్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు 120. ఇదైతే నిరుద్యోగులకి ఎగ్జామ్షన్ ఇచ్చారు ఈ 120 నుంచి. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి నోటిఫికేషన్లో మనం చూస్తే ముఖ్యంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే దీంట్లో మనకు ఇవ్వడం అనేది జరిగింది. కంప్లీట్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ పోస్టులు ఇచ్చారనేది. సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 6 నుంచి జూలై 13 వరకు వీటికి ఆన్లైన్లో మరి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టుల క్వాలిఫికేషన్ వీరికి అక్టోబర్ నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారి యొక్క బేసిక్ పే అనేది మనకు 54,220 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే దాదాపుగా మనకు శాలరీ వచ్చేసి మోర్ దాన్ 80,000 ప్లస్లో మనకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. 1,33,630 ఆ స్కేల్లో వీళ్ళైతే కూర్చుంటారు. మల్టీజోన్ 1లో మనకి 112 పోస్టులు ఉంటే వీటిలో ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి గమనించండి మీరు ఎన్ని ఉన్నాయంటే మల్టీజోన్ 1లో 112, వీటిలో ఓపెన్ కేటగిరీలో 34 కొత్త పోస్టులతో పాటు ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కూడా ఉంది అని మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఎస్సీలకు 17, ఎస్టీలకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీలకు 31, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 11, స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక మల్టీజోన్ 2లో చూస్తే 110 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 32 కొత్త పోస్టులతో పాటు 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10, బీసీలకి 33, ఎస్సీలకు 16, ఎస్టీలకు 10, స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఆర్ఎన్బిలో. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకి 49 పోస్టులు. ఆర్ఎన్బి శాఖలోనే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 49 ఖాళీల భర్తీకి కమిషన్ ఇంకో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు అయితే అర్హులు. జూన్ 8 నుంచి జూలై 15 వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అక్టోబర్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇవన్నీ స్టేట్ లెవెల్ పోస్టులు. మొత్తం 49 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 15 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 5 ఉన్నాయి, ఎస్టీలకు 5 ఉన్నాయి, స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, బీసీలకు 13, ఎస్సీలకు 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇంకొక నోటిఫికేషన్ మనకి 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో
19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. గమనించండి, మీరు సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మైనింగ్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇందులో ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న స్టార్ట్ అవుతుంది, జూలై 17న ముగుస్తుంది, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. ఇవి కూడా స్టేట్ లెవెల్ పోస్టులే. దీనిలో ఓపెన్ కేటగిరీలో 8 ఉన్నాయి, అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటే 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నాయి. బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీలో 1 ఉంది, బీసీడీలో 1 ఉంది, ఎస్సీలో 2, 3 కేటగిరీలు అంటే ఎస్సీ 2, 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 1 ఉంది, విహెచ్ కేటగిరీలో 1 ఉంది, హెచ్హెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. సో మొత్తం మీద మనకు ఇవి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు 19, ఏఈ పోస్టులు ఎలక్ట్రికల్ దాంట్లో 49, ఇంకా మిగతా పోస్టులు మనకు R&B డిపార్ట్మెంట్లో మరి భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీద 290 పోస్టులు టోటల్గా మనం కనుక చూసినట్టయితే ఇందులో భర్తీ చేయబోతున్నారు. 222 R&Bలో, మిగతావి ఇంకా 2 డిపార్ట్మెంట్స్లో. కాబట్టి అభ్యర్థులు మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంకా వెంటనే అప్లై చేసుకొని ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది, జిఎస్ పేపరు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్ కనుక ఉంటే తప్పకుండా జిఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మన ఛానల్లో కూడా చాలా వీడియోస్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే, జిఎస్ చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అవన్నీ కూడా మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా మంచి ప్రామాణికమైన ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించడం అనేది జరుగుతుంది. ఇక మిగతా విషయాలకు వస్తే మళ్ళీ ఇంకో పేపర్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది. జస్ట్ మనకు టీజీపీఎస్ నుంచి 3 నోటిఫికేషన్లు అంటూ సేమ్ అదే న్యూస్ మనకు ఉంది. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా న్యూస్ ఉంటేనే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ న్యూస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పెద్దగా అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కమిషన్ వద్ద 3800 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. వీటిలో 28 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 1-2 ఉద్యోగాలు ఉన్నాయి. మరో 20 శాఖలకు సంబంధించి 5 కంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, ఒక 11 శాఖలు ఉన్నాయట. ఇవన్నిటికి కూడా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేరువేరుగా ఇచ్చే బదులు సబ్జెక్టు తదితర అంశాలను ఒకే విధంగా ఉంటే వాటిని ఒకే చోట చేర్చి 2 అంకెల స్థాయిలో నోటిఫికేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 1393 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయని అది కూడా చెప్తున్నారు. మల్టీ జోన్ వారీగా నోటిఫికేషన్లు ఇచ్చేలా యోచిస్తామని చెప్తున్నారు. ఇక ప్రతి నెల నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి ప్రతి నెల నోటిఫికేషన్లు ఇవ్వడానికి కమిషన్ కృషి చేస్తుందని చెప్తున్నారు. 2-3 నెలలకు ఫలితాలు ఇచ్చేలాగా ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటున్నామని మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలియజేయడం జరిగింది. టీజీపీఎస్సీ పరిధిలో నిర్వహించే ప్రతి పరీక్షను ఇక నుంచి సిబిటి పద్ధతిలో నిర్వహించాలని డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పరీక్ష రాసిన వెంటనే మార్కులు డిస్ప్లే అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంటే ఇది ఒక విప్లవాత్మక మార్పు అనే చెప్పుకోవాలి. నిజంగా ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మాన్యువల్ పద్ధతికి వెళ్తామని ఇక్కడ చైర్మన్ పేర్కొనడం అయితే జరుగుతుంది. కొత్త నోటిఫికేషన్లు వెలువడ్డప్పుడు 1 టైం రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుందన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి. సో ఇవి మనకు వివిధ దినపత్రికలలో లేటెస్ట్ తాజా అప్డేట్స్ అని మనం అనుకోవచ్చు. ఇక ఇవంతా కూడా మనం ఈ డేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పోస్టుల వివరాలు ఇక్కడ మళ్ళొకసారి కూడా ఉన్నాయి చూడండి. నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎందులో ఏవేవి భర్తీ చేస్తున్నారు, సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు తప్పనిసరి అందిస్తాను. టీజీపీఎస్సీ చైర్మన్ మొన్న మనకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్నటి పేపర్లో వచ్చినటువంటి వార్త, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఏది ఉన్నా కూడా మెటీరియల్తో పాటు ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నము, మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో.